అయ్యారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో సమావేశమయ్యారు. కాకినాడలోని బియ్యం అక్రమ రవాణాపై చర్చించారు. తాజా రాజకీయ పరిణామాలు, రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపైన ప్రస్తావించారు. మరోవైపు తన ఢిల్లీ పర్యటన విశేషాలను చంద్రబాబుకు పవన్ వివరించారు. సోషల్ మీడియా కేసులు, నామినేటెడ్ పదవుల అంశంపై కూడా చర్చించారు. ఇదే అంశంపైన పూర్తి సమాచారం ఏపీ బ్యూరో చీఫ్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, మరోవైపు కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తోటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అవడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటా ప్రధానంగా ఏదైతే ఢిల్లీ పర్యటనకి వెళ్ళిన అనంతరం రాష్ట్ర అభివృద్ధి పైన ఏ విధంగా చూసుకుంటా ప్రధాని మోడీ తోటి కేంద్ర మంత్రులతో కూడా భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించి నిధులైతేనేమి, అభివృద్ధికి సంబంధించి మంత్రులు కూడా పూర్తి స్థాయిలో కూడా అన్ని రకాలుగా నిధులు కేటాయించాలనేసి కూడా కోరటం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో ఏదైతే పర్యటన అనంతరం కూడా దీనిపైన చర్చించే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఏదైతే ఒక పక్కన రేషన్ మాఫియా జరుగుతుందనేసి గత కొంతకాలంగా కూడా చాలా వరకు ఆరోపణలు వచ్చినాయి. ఈ నేపథ్యంలోనే ఒక పక్కన కాకినాడ కోర్టులో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వెళ్లి పరిశీలించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ పరిస్థితులపైన గతంలో నుంచి కూడా వైసీపీ ప్రభుత్వ హయాంలో పూర్తి స్థాయిలో కూడా రేషన్ బియ్యాన్ని అక్రమంగా కూడా కాకినాడ పోర్టు నుంచి కూడా తరలిస్తున్నారు అనేసి గతంలోనే అనేక సార్లు కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో పక్కన కాకినాడ పోర్టుని సందర్శించి అక్కడ షిప్ ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి కూడా ఒక పక్కన చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించి రాజ్యసభకు ఇప్పటికే 3 రాజీనామా చేశారు. దీనికి సంబంధించి కూడా ఎవరైతే రాష్ట్రానికి సంబంధించి జనసేన నుంచి అయితేనేమి, టీడీపీ నుంచి, బీజేపీ నుంచి ఎవరెవరైతే పోటీ ఉంటారో అభ్యర్థులకు సంబంధించి ఎంపిక పైన కూడా పూర్తి స్థాయిలో కూడా చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా కూడా రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో పూర్తి స్థాయిలో ఒక పక్కన అప్పుడు వైసీపీ శ్రేణులు అయితేనేమి సోషల్ మీడియాలో విచ్చలవిడిగా కూడా దీనికి సంబంధించి చాలా వరకు కూడా పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సోషల్ మీడియాకి సంబంధించి ఏదైతే పోస్టులు పెట్టిన వారిని కూడా ఒక పక్కన నోటీసులు ఇవ్వడం అయితేనేమి అరెస్టులు కూడా చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే వీటికి సంబంధించి రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎవరైనా అక్రమమైన సోషల్ మీడియాలో కానీ విచ్చలవిడిగా పోస్టు పెడితే వారిని అరెస్ట్ చేయాల్సిన ఒక అవసరం ఎంతైనా ఉందనేసి కూడా ఒక పక్కన ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రానికి సంబంధించిన పలు విధాలుగా అన్ని రకాలుగా కూడా ఏదైతే ఒక పక్కన రేషన్ మాఫియా అయితేనేమి, అదేవిధంగా రాజ్యసభ సభ్యులకైతేనేమి, ఢిల్లీకి సంబంధించి దానిపైన కూడా పూర్తి స్థాయిలో కూడా చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర.